నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మన గులాబీ మొక్కలకే ఉల్లిపాయ రేకులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, వీటికి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఉల్లిపాయ తొక్కలతో కానీ ఉల్లిపాయలతో కానీ చాలా రకాల కంపోస్టులు తయారు చేసుకున్నాం కదండి. కానీ ఈ ఉల్లి రేకులు ఎంత మంచిగా మొక్కలకు ఉపయోగపడుతుందో తెలుసా అండి. మనం ఈ రేకుల్ని అంటే ఉల్లిపాయల్ని కాదండి, ఈ రేకుల్ని ఒక గుప్పెడు ఎక్కువైతే కాదండి, మరి ఎక్కువైతే మొక్కలకు ప్రమాదం. ఒక గుప్పెడు రేకుల్ని అయితే ఇలా వేసుకుంటే మలిసింగా ఉపయోగపడుతుందండి. ప్రతిరోజు మనం కొన్ని నీళ్లు వేస్తుంటాం కదండి. వేసినప్పుడు స్లోగా ఇవి నాని మొక్కలకి చక్కగా పోషకాలు అవుతాయండి. అలానే 4 రోజుల క్రితం వాటర్లో వేసాం కదండి ఉల్లిపాయ వీడియో చేసేటప్పుడు. అప్పుడు చేసిన, ఇక్కడ చూసారా పిచ్చికాయ ఎలా అరుస్తుందో, అప్పుడు చేసిన లిక్విడ్ అండి ఎంత బాగా అయింది చూసారా. కానీ ఇది మాత్రం వేయొద్దండి. ఇది వేసామా మన మొక్కలకు వేడైతే వస్తుందండి, ఇది వేయొద్దు. మాత్రం కంపోస్ట్ లో వేద్దామండి. లేదు మన తోటలో పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి కదండి, వాటిల్లో చిన్న గొయ్యి తీసి వారనైతే కప్పెట్టచ్చు. చేసి చూపిస్తాను మీకు. లేదంటే కంపోస్ట్ పిన్లో వేసేసుకోండి. కానీ ఈ వాటర్ ఉందండి, నేనైతే ఒక బకెటుడు ఆకైతే వేసానండి, రేకులు అయితే వేసానండి. వేసి WDC కూడా 1 లీటర్ వేసానండి. ఈ నీళ్ళని ఇలా ఊరనిచ్చాను. ఇప్పుడు మనం ఈ నీళ్లు ఇలా వేసుకుని మనం గులాబీ మొక్కలకు వేస్తేనండి సూపర్ అండి. అయితే నేను ఇక్కడ మనం రేకులే కాబట్టి దగ్గర 2 లీటర్ల నీళ్ళైతే తీసుకున్నానండి. తీసుకుని ఈ నీళ్ళైతే వేసేస్తున్నా. గులాబీ మొక్కలకి వేసే లిక్విడ్ ఇంకోటి ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా చూసారా, రేకులు వేయమన్నాం కదా అని ఎక్కువైతే వేయకండి. ఒక రోజు మీ ఇంట్లో ఒలిసిన ఒక రేకైతే వేయొచ్చు, ఎందుకంటే ఒక 2 3 ఒలుసుకుంటారు కాబట్టి. అంతకు మించి అయితే వద్దండి. కానీ మొక్కలు మాత్రం అండి ఉల్లిపాయ నీళ్ళకి చాలా బాగా పనికొస్తాయి. మనం ప్రతిరోజు ఉల్లిపాయలు ఒలిసిన నీళ్లు, ఉల్లిపాయలు కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, దాని బలంగా తెచ్చుకుని ఇంకా కాస్త నీళ్లు వేసుకుని ఒక 2 చెట్లకి చదురుకుంటే సూపర్ అండి. కానీ ఒక రోజు ఉంచి 2 రోజులు ఉంచి వేసుకున్న వాటికి మంచి ఉపయోగాలు అయితే ఎక్కువ ఉంటాయి. నేనైతే ఇది 4 రోజులు ఊరిన నీళ్ళండి. మనం కూడా వేసేసుకుందాము. ఇలా చూసారా, ఈ ఎండాకాలం అండి ఇలాంటి నీళ్లు ఇవ్వటం వలనండి మొక్కలు కూల్గా ఉంటాయండి. ఎంతైనా డాబా మీద మొక్కలు కదండి, ఎంతో కొంత వేడైతే ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రతి మొక్కనే కూడా ఇలా కూల్ చేయటానికి మన ప్రయత్నం మనం చేద్దామండి. చూసారు కదా, నేనైతే ఈ కృష్ణయ్య పక్కనే ఇలా అయితే అమర్చుకోవడం జరిగిందండి. మా కృష్ణయ్యకి పెయింటింగ్లు మాత్రం వేయలేకపోతున్నాను, వెయ్యాలండి. ఇలా అన్ని మొక్కలకి కూడానండి నేనైతే వేసేసాను. చూసారా, మొత్తం మొక్కలన్నీ కూడా ఇలా నీళ్ళైతే వేసేసానండి. ఒక్కొక్క దానికి ఒక 1/2 లీటర్ నీళ్ళైతే పట్టాయి. అలానే మందారాలకైతేనండి ఇలా వేస్తున్నాను. ఇప్పుడే నేను వీటికి సీవీడు తర్వాత వర్మీ కంపోస్ట్ అన్ని ఇచ్చానండి, అదో వీడియో చేశాను. అయితే అవి ఇచ్చాను కదండి, వాటికి జత ఈ నీళ్లు ఇవ్వటం వలన మంచిగా ఉపయోగపడుతుంది. అవి వేసిన ఎరువులు కూడా బాగా సెట్ అవుతాయి. మందారం అయితే చూసారా, భలే కలర్ బాగుంది కదండి, చాలా బాగుంది. చిన్న కొమ్మతో వేసిన చెట్టు అండి. అలానే మనం రీపాట్ చేసిన వాటికి ఏవి కూడా ఎరువులు అయితే ఇవ్వలేదండి, కానీ ఈ నీళ్లు అయితే ఇవ్వచ్చు. చక్కగా ఈ నీళ్లు ఇచ్చి మొక్కల్ని కూల్ చేయొచ్చు. మనం వేసిన ఎరువులకి అండి ఈ నీళ్లు మంచి బలమైతే వస్తుందండి. మనం టర్కీ అంజూర్ అండి, చాలా బాగుంది కదా. అరుణ గారు మీరు ఇచ్చిన మొక్క అయితే బతికేసింది, కొమ్మ ఎంత బాగుందో కదండి. థ్యాంక్ యూ అండి అరుణ గారు. సింహాచలం చంపింగ, దీనికి కూడా ఇద్దామండి. ఇంకొక లిక్విడ్ ఉంది, మీకు అది కూడా పరిచయం చేస్తాను. ఇదిగోనండి మలబేరీ, మంచి పూత మీద ఉంది, తొందరలోనే కాయ అయితే కోసేసుకోవచ్చు. ఇది మొత్తం రాలిపోయిందండి. ఇక కొత్త చిగుర్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా వేసవి కాలంలో మనకి ఇలా ఇంకా
మారుతూ మారుతూ ఉంటూనే ఉంటుందండి. అలానే నల్ల వావిలి నిన్నే రీపట్ అయితే చేశాను. వేరే కుండీలోంచి ఈ కుండీలోకి మార్చానండి. అది చిన్నదైపోయి మనకే మధ్యాహ్నానికల్లా ఓడిపోతుందండి. నల్ల వావిలి ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది బాలింత్రాలకే పురుటి నీళ్ళకి వాడేవారండి. అందుకే నేను ఇది కావాలని తెచ్చి మరీ వేసుకున్నా. ఇదిగోనండి ఉల్లిపాయలతో చేసిన కంపోస్ట్ అయితే ఇలా ఉంది. మనకి ఫ్రిడ్జ్ అయితే పట్టేసింది. దీంట్లోంచి వచ్చిన నీళ్ళండి, దీంట్లోంచి వచ్చిన నీళ్లు నేను ఎలా భద్రపరుచుకున్నాను. ఈ నీళ్ళని మన మొక్కలకి ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను. ఇదిగోనండి చూసారా నీళ్ళు ఎలా ఉన్నాయో. ఈ నీళ్ళండి మనం భద్రపరచుకోవచ్చండి. ఇప్పుడే వాడేయాలని ఏం లేదు, మనం భద్రపరచవచ్చు. ఇది కూడా 1 లీటర్ నీళ్ళకి మన 10 లీటర్ల నీళ్లు వేసుకుని మొక్కలకైతే ఇచ్చేయచ్చండి. అయితే మనం ఇది నిలవైతే చేసుకోవచ్చు. నేను ఇంక ఇదే వాడతాను. ఇదైతే భద్రపరుస్తానండి. ఇవి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంకా పేడ నీళ్లు కూడా ఉన్నాయండి. ఈ బకెట్ మట్టికి వాడి తర్వాత ఆ నీళ్లు భద్రపరిచేస్తా. మనకే కనకాంబరాలు ఉన్నాయి కదండి, ఆ కనకాంబరాలకు కూడానండి ఇది బాగా పనికొస్తుంది. నేను ఒక వైజాగ్ మీట్లోని ఒక ప్రశ్న వేశారండి, మొక్కలకు ఇష్టమైన టీ ఏది అని. అయితే నేను అనుకున్నాను వర్మి వాసు అనుకున్నాను, కానీ దానికంటే ఎక్కువైంది OWDC అని అనుకున్నానండి. కానీ ఈ నీళ్ళని అంటే కిచెన్ నుంచి వచ్చిన నీళ్లు కానీ వర్మి వాసు ఇదే ఇష్టమట్టండి మొక్కలకి. బాగుంది కదా, ఇంత మంచి లిక్విడ్ ని మన మొక్కలకి ఇవ్వకపోతే ఎలా? అన్నిటికి ఇచ్చేద్దాం. ఈ నీళ్లు కూడానండి గులాబీ మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఇంకా మనకి ఇక్కడ గులాబీ మొక్కలైతే ఉన్నాయి, వాటికైతే ఇచ్చేద్దాం. అలానే మనం రీపాట్ చేసిన ప్రతి మొక్కకి కూడా ఈ నీళ్లు అయితే ఇచ్చేద్దామండి. ఇవే కాదండో ఈ పేడ కలిపిన నీళ్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. మనం ఇప్పుడు ఉల్లిపాయ కలిపిన నీళ్లు వేసాం కదండి. అలానే తర్వాత మనం ఈ డ్రింక్ అంటే వర్మి వాష్ కానీ మన ఇవేమోనండి మనం కూరగాయలు కంపోస్ట్ చేసిన లిక్విడ్ అండి. ఈ నీళ్లు ఇలా వేసేసాం. తర్వాత పేడ నీళ్ళండి, ఇదేమోనండి పేడ నీళ్ళండి. మనం పేడని కలిపి మొక్కలకి ఇచ్చాము, వీడియో చేశాను కదండి. ఆ మిగిలిన నీళ్ళలో OWDC వేసి నేను ఇలా ఊరబెట్టేశానండి. ఇది కొంచెం వాసన వస్తుంది అని చెప్పాను కదండి, ఆ నీళ్ళండి. నేను గడ్డితో దాగా అంటే పచ్చగడ్డి అండి ఇది, దీన్ని బట్టి కొల్లబెట్టేశాను. ఇది కూడా మంచి పోషకాలు అయితే వస్తాయండి. ఈ నీళ్లు మంచి బలమండి. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూసారా, ఇక్కడ 2 రకాల నీళ్లున్నాయి. ఇప్పుడు మనం ఈ పేడ కలిపిన నీళ్లు, ఈ నీళ్ళని కూడా మనం ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఎంత బలమైన నీళ్ళండి ఇవి. ఈ నీళ్లు మొక్కలకిస్తే ఇంకా కొంచెం నీళ్లు పలసగా చేద్దామండి. చూసారా, ఇదేమో అండి ఏదో ఒక మొక్కకి మలిసింగా వేసేసుకోవచ్చండి మనం. ఇలా నేనైతే డ్రాగన్ ఫ్రూట్ లో వేసేస్తున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ నీళ్ళు అయితే ఇద్దాము. ఇన్ని రకాలు కలిసాక ఇది ఎంత బలమైందో మీకు అర్థమై ఉంటుంది. మనం ప్రతి దాన్ని కూడా ఒకే రకం కాకుండా ఇలా మార్చి మార్చి ఇవ్వటం వలన వీటికి కూడా టేస్ట్ అయితే కావాలండి. మనం వీటికి ఇద్దాం. అలాగే మీకు మరొక డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ బ్లాక్ గిన్ లో వేసానండి, ఇది కూడా చాలా బలంగా కాస్తుంది. ఈ పందిరి పైకి అయితే ఎక్కేసింది చూసారు కదా, గోడకి ఆనిసి నేనైతే కట్టేశాను. దీనికి కూడా ఇలా ఇచ్చేద్దాము. ఇక్కడ మళ్ళీ కొత్త మొక్కలు వేసానండి, ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలే. ఒక మొక్క మాత్రం పాదు అయితే ఉందండి, ఈ పాదులకి కూడా ఇచ్చేద్దాం. కిచెన్ వేస్ట్ నీళ్ళు అయితే పక్కన పెట్టేశానండి. ఈ పేడ నీళ్ళలో ఈ ఉల్లిపాయ నీళ్లు కలుపుతున్నాను. ఇవే మన మొక్కలకైతే సరిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిసి ఈ రీపాట్ చేసే ప్రతి మొక్కకి వేసేద్దామండి. ఇలానే ఇక్కడ మెట్టు తామర ఉందండి, మెట్టు తామరకి కూడా వేద్దాం. చాలా బాగా పువ్వులైతే పూస్తాయండి. మొన్నటిదాకా రెడ్ పూసాయి. ఇవి చూడటానికి ఆకే అందంగా ఉంది చూసారా, ఇది ఆరెంజ్ కలర్ పూస్తుంది, చాలా బాగుంటుంది.
ఇది ఎల్లో, ఇదేమోనండి ఇదొక రకం ఎల్లో, రెడ్ ఎల్లో కలిపి వస్తుంది. ఇది రెడ్, ఇది ఆరెంజ్. ఇలా మన దగ్గర 4 రంగులు అయితే ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ కూడా వాటర్ బాటిల్ని ఇలా తయారు చేసుకుని డ్రింక్ బాటిల్ని స్టాండ్లుగా వాడుకున్నా. వేప చెట్టుకి కూడా వేద్దామండి. చూసారా, ఈ సంవత్సరం వేప చెట్టు అయితే పూస్తుందండి. 3 సంవత్సరాల నుంచి కూడా వేప చెట్టు పూస్తుంది. ఇది ఏమో అండి కనకాంబరం రంగు వచ్చిందండి. మొన్నే వచ్చింది మన తోటలోకి మొక్క. చూశారు కదండి, ఉల్లిపాయ పొట్టుతో ఎన్ని రకాలుగా ఉపయోగించానో. ఇలాంటి మంచి మంచి పువ్వులు పుయ్యాలి అంటే మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.